అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వాడకుండా ఎగ్స్ పెరుగు కూడా లేకుండా కేవలం కప్పు బొంబాయి రవ్వతో చాలా ఈజీ అండ్ టేస్టీగా కస్టర్డ్ సూజీ కేక్ని చేసి చూపిస్తున్నాను. అలాగే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా కేక్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నానండి. మీరు పచ్చివైనా లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. పాలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు రవ్వని నాననివ్వండి. రవ్వ నానేలోపు కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ అల్యూమినియం కేక్ టిన్ తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి అడుగున అంచులకి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేశాక కేక్ టిన్ అడుగున బటర్ పేపర్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే స్టీల్ బౌల్లో అయినా చేసుకోవచ్చండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే బటర్ పేపర్కి బదులుగా అడుగున ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత అడుగున గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకొని డస్టింగ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. కేక్ టిన్ నుండి ఈజీగా కేక్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. కేక్ టిన్ను పక్కన ఉంచేసి ఇప్పుడు రవ్వ నానిందా లేదా అనేది మూత తీసి చూద్దామండి. సో చూసారు కదా, రవ్వ అయితే పాలలో చక్కగా నానిపోయింది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా నానిన రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి రవ్వ మొత్తాన్ని తీసుకోండి. రవ్వ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందాక మనం రవ్వ పాలు తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా పంచదార కూడా తీసుకోండి. ఈ అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా ఎలాంటి వాసన లేని ఆయిల్ని తీసుకోండి. అలాగే ఒక 3 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకోండి. ఇది మీకు డీమార్ట్స్లోను సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా దొరుకుతుందండి. అలాగే మీరు ఇది తీసుకునేటప్పుడు వెనిలా ఫ్లేవర్ తీసుకోండి. ఒక పావు కప్పు దాకా పాలు కూడా పోసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇందాక మనం రవ్వ నానపెట్టుకున్న అదే బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా పాలు పోసుకొని గరిటెతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చిటికెడంతా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే వేస్తున్నాను. ఇది వేసుకోకపోయినా కూడా టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదన్నమాట. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయింది కాబట్టి ఈ బ్యాటర్ని ముందుగానే కేక్ టిన్లోకి బటర్ పేపర్ వేసి ఆయిల్ని గ్రీస్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి. అలాగే పైన గార్నిషింగ్ కోసం కొన్ని టూటీ ఫ్రూటీస్ అయితే వేస్తున్నానండి. ఇవి కూడా పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీరు ఇవి కూడా వేసుకోవాలి అనుకుంటే ఇవి సూపర్ మార్కెట్స్లోనూ డీమార్ట్స్లోనూ ఈజీగా దొరుకుతాయి. ఇలా టూటీ ఫ్రూటీస్ పైన వేసుకొని ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి అందులో స్టాండ్ కూడా పెట్టుకొని ఈ స్టాండ్ పైన కేక్ టిన్ ఉంచండి. పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోండి. ఒక 30 నిమిషాల తర్వాత టూత్ పిక్తో కానీ చాక్తో కానీ మధ్యలో గుచ్చి చూడండి. టూత్ పిక్కి పిండి అంటకుండా ఉంటే కేక్ అయితే చక్కగా బేక్ అయినట్టే అండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ వేసేసుకొని కేక్ టిన్ను పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల్ని చాక్తో కొద్దిగా లూజ్ చేయండి. అంచుల్ని చాక్తో లూజ్ చేసిన తర్వాత వెనక్కి తిప్పి వెనక వైపున ఉన్న బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేయండి. సో అంతేనండి, కప్పు బొంబాయి రవ్వతో కస్టర్డ్ సూజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత చాక్తో పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా కేక్ చేసేటప్పుడు సేమ్ ఇవే కొలతల్ని ఫాలో అవుతూ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు కూడా ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.